అది 355 రూపాయలకు కొంటారు ఒక సంస్థ, రెండో సంస్థకి 318 రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు. టీటీడీకి వచ్చేటోడికి 319 రూపాయలు, అంటే ఒక కిలోకి 35 రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు. 390 రూపాయలు 320 రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. నందిని ఉంది, ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘం ఉంది, విజయ ఉంది, ప్రఖ్యాతమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి. ఎంత దొరుకుతుంది? మనం అందరం ప్రతిరోజు తినేటువంటిది. ప్రతి తల్లి చెల్లి కూడా నెయ్యి ధరని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, డైరీ సంస్థలు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ అని పెట్టుకుని 320 రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అంటే వాళ్ళు అమాయకంగా తీసుకున్నారని మనం అనుకోవాలా? అసలు జరిగింది ఏంది అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది. ఈ సంస్థ ఏదైతే బోలే బాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని వాళ్ళు తయారు చేశారు. నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ని కలపడం. ఏంటి ఆ కెమికల్స్ అనేటువంటివి అంటే నేను మళ్ళీ లాస్ట్కి వస్తాను. లాక్టిక్ యాసిడ్ ఒకటి, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేటువంటిది ఒకటి, మోనోగ్లిజరైడ్స్ ఒకటి. ఇవి ఎక్కడి నుంచి కొన్నారు? అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు, సుగంధ ఆయిల్ అనే కంపెనీ నుంచి కొన్నారు, శివాన్షి ట్రేడింగ్ అనే దగ్గర నుంచి కొన్నారు. ఇవన్నీ కొని వీళ్ళు తయారు చేసింది ఏంటి అనంటే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ని నెయ్యి వాసన వచ్చేలాగా, నెయ్యి రంగు వచ్చేలాగా తయారు చేయడం జరిగింది. ఇది ఇంతవరకు దాదాపు ఇన్వెస్టిగేషన్ కళ్ళ ముందు కనపడతానే ఉంది. నేను ప్రైవేట్గా తెలిసిన వ్యక్తుల్ని, వాళ్ళని, మీలాంటి మీడియా మిత్రుల్ని, ఏంటయ్యా ఈ బోలే బాబా సంస్థ ఎవరు, వీడాసులు ఎంతమంది ఉన్నారు అనంటే నాకు వచ్చినటువంటి సమాచారం 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని తెలిసింది. ఆ 10 మందిలో 2 స్వీపర్స్ అని, 2 వాచ్మెన్లు అని తెలిసింది. అంటే 6 మందితో ఇంత చేసేటువంటి అవకాశం. మరి తప్పెక్కడ జరిగింది అనేటువంటిది మనం చూసేటప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు ఏంటి అనంటే ఇందులో కుట్రలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఏంటి అనంటే టెండర్స్ లో ఉన్నటువంటి మార్పులు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనలని నెయ్యి ప్రొక్యూర్మెంట్ లో కఠినతరం చేయాలని, నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులు అందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఏంటి ఆ నిబంధనలు ఆ రోజు పెట్టినటువంటివి అంటే డైరీకి క్వాలిఫికేషన్ మినిమం 3 ఏళ్ల పాటు డైరీ రంగంలో పనిచేసి ఉండాలి, 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి, 12 టన్నుల వెన్నని సేకరించి ఉండాలి, కనీసం 8 టన్నుల నెయ్యి చేసే సామర్థ్యం ఉండాలి. ఇవి ఒక డైరీకి పెట్టింది. గానే వీళ్ళందరికీ మార్గం కల్పించడానికి చేశారు. అంటే కాన్స్పిరసీ కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ నెగోషియేషన్ నడుస్తుంది, కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం నిబంధనల మార్పు చేశారు. ఏం చేశారు? 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పారు. 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పారు. 4 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, సేకరించి ఉండాలి అన్న నిబంధనని పూర్తిగా తీసేశారు. అంటే పాలు లేకుండా నెయ్యి చేసే విధానాన్ని వీళ్ళు మార్గం సుగమం చేశారు. ఆ తర్వాత ఈ 12 లక్షల టన్నుల వెన్న సేకరణ అనే దాన్ని పూర్తిగా తీసి 3 టన్నులు చేశారు. నెయ్యి చేసే సామర్థ్యం మొత్తం తీసేశారు. అసలు ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం
కాన్స్పిరసీ నడిచింది. ఒకవైపు నెగోసియేషన్, మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర. మార్చి ఆ పాత్రదారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. పామాయిల్, కర్నల్ ఆయిల్ ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం. ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, బోలే బాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్. వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్, తమకు అనుభవం ఉన్నట్టు. బోలే బాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మిగిలిన వైష్ణవి డైరీలు కానీ మిగిలిన డైరీలు కానీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు, పాలు కొన్నట్టు, నెయ్యి కొన్నట్టు, రకరకాలుగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెడతారు. అక్కడి నుంచి ట్యాంకర్లలో వచ్చినట్టు, ఇక్కడికి సరఫరా పోయినట్టు, ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ ట్యాక్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ మన చెక్ పోస్టులు దాటాయా లేదా అని చూస్తే అసలు ట్యాంకర్ల మూవ్మెంటే లేదు. డైరెక్ట్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, రికార్డులో మాత్రం ఇంకో రకంగా పోయినట్టు. ఇంత నడిపితే కూడా అసలు అందులో నెయ్యి ఉందా, మిగిలిన ఏమైనా ఉందా అంటే 1 లీటర్ కూడా నెయ్యి లేదనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఇక 2 రిపోర్ట్లు నేను చెప్పాను. మూడవది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తే బాధేస్తుంది. మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి.